వాస్తు అనేటువంటిది ఇండియాలోనే పనిచేస్తుందా, విదేశాల్లో పనిచేయదా? కొంతమంది పనిచేయదు, కొంతమంది పనిచేస్తుంది అంటూ ఉంటారు. దీనికి కారణం ఏంటో చెప్తాను నేను మీకు. అసలు పనిచేస్తుందా లేదా, అసలు వాస్తు ఏ బేస్ మీద నడుస్తుంది? చిన్న ఎగ్జాంపుల్ చెప్పాలంటే, ఇప్పుడు మీరు ఉన్నారమ్మా, ఇక్కడ ఊపిరి పీల్చుకొని బతుకుతున్నాం, అమెరికాలో కూడా ఊపిరి పీల్చుకొని బతుకుతాం. చంద్రమండలం మీదకి వెళ్తే అక్కడ ఆక్సిజన్ పెట్టుకోవాలి, అక్కడ ఆక్సిజన్ ఉండదు కాబట్టి. సో పంచభూతాలతో సంబంధం కలిగినటువంటిది వాస్తు. అగ్ని, వాయువు, జలము, ఆకాశము, భూతత్వం, ఈ పంచభూతాలు ఏవైతే ఉన్నాయో, ఈ పంచభూతాలు కూడా ఇంటి వాస్తులో 16 జోన్స్గా డివైడ్ అయి ఉన్నాయి. అంటే తూర్పు భాగం అంతా కూడా వాయుతత్వం, ఆగ్నేయం నుంచి దక్షిణం వరకు అగ్నితత్వం, దక్షిణ నైరుతి వరకు భూతత్వం, పడమర నైరుతి నుంచి దాదాపుగా మీకు వాయువ్యం వరకు ఆకాశతత్వం, వాయువ్యం నుంచి ఉత్తరం వరకు ఈశాన్యం వరకు జలతత్వం. ఈ తత్వాలు ఆధారంగానే ఇంట్లో ఎనర్జీ ఏది ఎక్కువైంది ఏది తక్కువైంది చూస్తారు వాస్తులో. జలతత్వం ఎక్కువైపోయింది లేదా వాయుతత్వం ఎక్కువైందా, బ్యాలెన్స్డ్గా ఉండాలి. ఇప్పుడు మన బాడీలో కూడా చూడండి, వాత పిత కఫ అంటారు, తెలుసు కదా. వాతం ఎక్కువైందా, పిత్తం ఎక్కువైందా, కఫం ఎక్కువైందా? ఈ వాతపిత కఫలు ఏ దేశంలో ఉండేవాడికైనా వర్తిస్తుంది. లేదంటే ఇండియాలో ఉండేవాడికి వాతపిత కఫలు, అమెరికాలో ఉండేవాడికి, ఆస్ట్రేలియాలో ఉండేవాడికి వర్తించదని అనగలరా? ఈ వాతపిత కఫలు ప్రతి దేశంలో ఉండే ప్రతి మనిషికి సంబంధం. అలాగే పంచభూతాలు ఏ దేశంలో ఉన్నా ఈ పంచభూతాలు సంబంధం ఉంటుంది. అక్కడ అగ్నితోనే వాడు వంట వండుకుంటాడు, వాయువునే పీల్చుకుంటాడు, భూమి మీదే ఉంటాడు, ఆకాశంలోనే ఎగురుతాడు, అంతే కదా, నీళ్ళే తాగుతాడు దాహం వేస్తే. కాబట్టి ఈ పంచభూతాలు ఎక్కడైతే ఉంటాయో అక్కడ వాస్తు పనిచేస్తుంది. ఎందుకంటే వాస్తు పనిచేసేది పంచభూతాల మూలంగా. ఇప్పుడు నైరుతిలో అమెరికాలో ఉండేవాడికి నైరుతిలో గొయ్యిదువి, నైరుతిలో వీధి పోటుంటే ఆ ఇంట్లో ఉండేవాడు సరిగా ఉండలేడు, ఇబ్బంది కలుగుతుంది వాడికి కూడా. అయితే కొన్ని సాధనలు చేసే వాళ్ళకి కొన్ని వాళ్ళకి నైరుతి దోషం వాళ్ళకి ప్లస్ అవుద్ది ఒక్కోసారి. ఇప్పుడు కొన్ని సాధనలు చేసే వాళ్ళు ఉంటారు, సిద్ధులు అంటే కొన్ని సాధన కార్యక్రమాల్లో ఉంటారు, వాళ్ళకి నైరుతి దోషం ప్లస్ అవుతుంది. వాళ్ళ కర్మని బట్టి కొన్ని ప్లస్లు మైనస్లు అవుతాయి. కానీ అందరికీ కూడా భూమి మీద ఉన్న ప్రతి ఒక్కరికి కూడా ఈ పంచభూతాలు పనిచేస్తాయి. ఎందుకంటే భూమి మీద ప్రతి దగ్గర అదే దేవతలు ఉన్నారు. అంతేగాని అమెరికాలో శివుడు లేకపోవడం లేదు, లేకపోతే ఇండియాలోనే శివుడు ఉంటాడు అమెరికాలో శివుడు ఉండడానికి లేదు. అక్కడికి వెళ్ళినా సరే నువ్వు మొక్కేది ఆ శివుడిని మొక్కుతున్నావుగా ఎక్కడున్నా కానీ. కాకపోతే ఒక్కొక్క కల్చర్ బట్టి ఎలా మారుతుందో, ఈ పంచభూతాలు ఎక్కడైతే ఉంటే అవసరం పడుతుందో అక్కడ వరకు మీకు వాస్తు పనిచేస్తుంది. ఇది పర్టికులర్గా గుర్తుపెట్టుకోవాలి. కాకపోతే మీరు అనుకోవచ్చు, ఎవరిని అమెరికాలో చూడట్లేదు, ఎవరు చెప్పారు? నాకు బోల్డ్ అన్ని చార్ట్స్ వస్తుంటాయి అమెరికా నుంచి. అమెరికా, ఆస్ట్రేలియా, యూకే, లండన్, అన్ని దేశాల నుంచి వస్తుంటాయి నాకు. వాళ్ళు పంపిస్తారు, వాళ్ళు ప్లానింగ్ పంపిస్తారు, అక్కడ నార్త్ డిగ్రీస్ పంపిస్తారు, శక్తి చక్రాన్ని అప్లై చేసి అక్కడ ఎలా ఉందో చూసి. మరి కొన్ని దేశాల్లో మనం ఇష్టం వచ్చినట్టుగా ఇది తీసే అది తీసేట్టు కుదరదు. అప్పుడు ఎలాగా అంటే మనం ఏమీ డిస్టర్బ్ చేయకుండానే వాస్తులో, ఇప్పుడు మనం వాస్తు అంటే అందరూ ఏమనుకుంటారు, ఈ గోడ కూల్చా గోడ కూల్చా అంటారు ఏమనుకుంటారు. అలా కాదు, కూల్చాల్సిన అవసరం లేదు. వాస్తులో జస్ట్ కలర్స్తో మేనేజ్ చేయొచ్చు, వస్తువులతో మనం దాని ఎనర్జీని మార్చొచ్చు, ఇంట్లో చేసే యాక్టివిటీస్తో ఎనర్జీని మార్చొచ్చు, ఇంట్లో పెట్టే వస్తువులతో ఎనర్జీ మార్చొచ్చు. ఇప్పుడు టీవీ ఉందమ్మా, తూర్పు ఆగ్నేయంలో కానీ తూర్పులో కానీ ఉంటే మంచిది, తూర్పు ఈశాన్యంలో కానీ తూర్పులో కానీ ఉంటే మంచిది. అక్కడ ఉంటేనే ఎంటర్టైన్మెంట్. అలా కాకుండా ఉత్తరంలో తీసుకెళ్ళి పెడితే అది మంచిది కాదు. అంటే ఆ వ్యక్తి ఎంజాయ్మెంట్లో పడి వచ్చే అవకాశాలు వదులుకుంటాడు. అంటే ఏ సినిమా చూస్తున్నాడు, ఆఫర్ లెటర్ ఫోన్ వచ్చింది, వస్తారా ఇప్పుడు వస్తారా అంటే క్రికెట్ చూస్తూ, లేదు సార్ నాకు హెల్త్ బాగాలేదు సార్ రేపు వస్తాను సార్ అంటాడు. ఆఫర్ పోతుంది. ఇప్పుడు వెళ్తేనే కదా వాడికి ఇది. ఇంకోటి ఎవడో వస్తాడో వెళ్ళిపోతారే, బాబు నువ్వు రాలేదు కదా, వేరే ఇంటర్వ్యూ అయిపోయిందిలే, ఇంకోటి చూసుకో బెటర్ లెక్క అంటాడు, అయిపోయింది. అలా ఏంటంటే ఒక వస్తువు అది ఇండియాలో ఉన్నా అమెరికాలో ఉన్నా దాని ప్రభావం అది చూపిస్తుంది. ఇప్పుడు అమెరికాలో ఉన్నవాడు పాము కరిస్తే చచ్చిపోకుండా ఉంటాడా చెప్పండి? విషయం ఎక్కడైనా విషయమే. మరి అమెరికాలో ఉండేవాడికి కాలదా చెప్పండి? అక్కడ పంచభూతాలు వాడికి పని చేయవా? అగ్ని కాలుతుందిగా, ఇక్కడైనా కాలుతుంది, అమెరికాలో ఉన్నా కాలుతుంది, ఆస్ట్రేలియాలో ఉన్నా కాలుతుంది, ఆఫ్రికాలో ఉన్నా కాలుతుంది. అమెరికాలో ఉన్నవాడికి ముక్కు పట్టేసి నువ్వు బతుకుతావు బతుకుతాడా? బతకలేడుగా. సో ప్రతి దగ్గర వాస్తు పనిచేస్తుంది. కాకపోతే అది తెలియనంత మాత్రాన పనిచేయనట్టు కాదు. ఇప్పుడు చాలామంది ఏమంటారంటే వాస్తు చూపించుకొని కట్టినా చూపించుకోక కట్టినా మనిషి అక్కడే ఆ ఇంట్లో ఉంటున్నాడు కదండి అంటారు. ఇక్కడ ఏంటంటే ఒక విషయం చెప్తా చూడండి,
వాస్తు బాగున్న ఇంట్లో మనిషి కనుక జీవిస్తుంటే ఆ వ్యక్తి కష్టం వచ్చినా తట్టుకోగలుగుతాడు, కష్టం నుంచి అధిగమించగలుగుతాడు. వాస్తు బాగోలేని ఇంట్లో ఉంటే కష్టాన్ని భరించి అలాగా నలిగిపోతూ ఉంటాడు, దాని నుంచి బయటపడలేడు అంత ఈజీగా. వాస్తు సపోర్ట్ చేస్తుంది, గుర్తుపెట్టుకోండి. అలాగే ఇక్కడ చాలామందికి సందేహం ఏంటంటే, ఏంటి వాస్తు చూపించుకున్న మనిషి బాగానే ఉన్నాడు కదా అంటే, నేను ఒకటే చెప్తాను, జిమ్కి వెళ్ళేవాడు వెళ్ళనివాడు కూడా బతుకుతున్నాడు. వెళ్ళేవాడు ఎలా బతుకుతున్నాడు? ఫిట్నెస్తో బతుకుతున్నాడు. చదువుకునేవాడు బతుకుతున్నాడు, చదువుకున్నాడు బతుకుతున్నాడు. చదువుకున్నాడు ఎలా బతుకుతున్నాడు? ఇంకొంచెం రిచ్ లైఫ్ని చూస్తున్నాడు. ఏమి చదువుకోలేనివాడు ఏదో కూలి పని చేయాలి. వాడు టైం బాగుంటే, వాడికి ఆస్తులు ఉంటే వాడు కూడా దర్జాగా బతుకుతాడు, నేను బతకడం అట్లా. కానీ ఇక్కడ ఏంటి తేడా? నాలెడ్జ్. నీకు చదువుకోవడం వల్ల ఏంటి, కేవలం బతకడమే కాకుండా నాలెడ్జ్ ఒకటి వస్తుంది నీకు. ఏమంటే అదేంటంటే చదువులేనోడు కూడా ఆనందిని బతుకుతాడు, అంత మాత్రం చదవాలా అంటే, నువ్వు ఆ నాలెడ్జ్ పెంచుకుంటే నీకంటూ ఒక జ్ఞానం అనేది వస్తుంది. అలాగే జ్యోతిష్యము, వాస్తు అనేటువంటివి కూడా జ్ఞానము. ఏ వస్తువు ఎక్కడ ఉండాలి, దానివల్ల నీకు వచ్చే ఎనర్జీ ఏమిటి. ఇప్పుడు ఒక ఫోన్ తయారు చేసేటప్పుడు కూడా వాళ్ళు కొన్ని కొలతలు ఉంటాయి, ఎంత సైజు ఉండాలి, ఎంత వెయిట్ ఉండాలి. స్క్రోల్ చేసేటప్పుడు ఇలా అంటే ఎక్కువ మంది స్క్రోల్ చేస్తారా, సైడ్ కంటే ఎక్కువ స్క్రోల్ చేస్తారా? ఒక చిన్న టైం డిస్ప్లే అయ్యేది కూడా ఫోన్లో ఎటు డిస్ప్లే అయితే అది ఫోన్ ఎక్కువ పోద్దని కూడా ఉంటుంది, తెలుసా మీకు? చాలా రీసెర్చ్ ఉంటుంది. అలాంటిది మన శాస్త్రాల గురించి మన మహర్షులు కావచ్చు, ఆ శాస్త్రాలు రచించిన వాళ్ళు కావచ్చు, దాన్ని ఎంతో రీసెర్చ్ చేసి దేవతలని సైతం వాళ్ళతో మాట్లాడి, ఇప్పుడు నవగ్రహాల గురించి చెప్పారనుకోండి, లేదా వాస్తు గురించి చెప్పారనుకోండి, ఆ దిగ్దేవతలు ఏం పని చేస్తారో తెలుసుకొని రచించినటువంటివి అవన్నీ కూడా. అది కాబట్టి వాస్తు అనేటువంటిది అంతటా పనిచేస్తుంది. ఇది పని చెయ్యదు అనేటువంటిది ఉండదు. యుఎస్లో జీవించేవాడికి కూడా వాస్తు బాగాలేదు అంటే ఇబ్బంది పడతాడు, అది సెట్ చేసుకుంటే అక్కడ వాడు కూడా బాగుపడతాడు, అందులో సందేహం ఏమీ లేదు. నేను కొన్ని వందల వేల ఇల్లులు యుఎస్లోని, ఇండియాలోని రీసెర్చ్ చేసి చెప్తున్నటువంటి అంశం ఇది.